రామచంద్ర షార్ట్ కట్ అనేది నాకు మీడియా మిత్రులకు బీసీవై పార్టీ నాయకులకు పెద్దలకు అందరికీ నమస్కారం. ముందుగా నాకు మహిళా కో కన్వీనర్గా రాష్ట్ర మహిళా కో కన్వీనర్గా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాన్నగారు బోడే రామచంద్ర యాదవ్ అన్నకి నా కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ సభ ఏర్పాటుకి ముఖ్య కారణం ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం దిశగా మనం మొదలు పెడుతున్నటువంటి ఈ ఒక యుద్ధం అనే దానికి రేపు జరగబోయేటువంటి రాజధానిలో అంటే విజయవాడలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి మైదానంలో జరగబోయే భారీ సింహగర్జన అనే బహిరంగ సభకు మన బీసీవై పార్టీ తరఫున ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి ఒక్క అగ్రకులాల్లో కూడా బడుగు బలహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన బీసీ రాజ్యాధికారం కోసం మనం చేసే ఈ యుద్ధానికైతేని మనం ఈ బీసీవై పార్టీ తరఫున ఆహ్వానం అయితే పలుకుతున్నాం. దానికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ ఆవిష్కరణ అయితే ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం. అసలు ఈ సభ ఏందనేది చాలా మంది జనాల్లో అపోహలు ఉన్నాయి. ఒక యాదవ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళకే ఈ బీసీవై పార్టీలో పోస్టులు ఇస్తారా, అధికారంలోకి వచ్చేది ఒక యాదవులేనా చాలా మంది నాకు ఎప్పుడైతే బోడే రామచంద్ర యాదవ్ అన్నగారు ఈ పదవి అనేది ఇచ్చారో అప్పటి నుంచి చాలా కాల్స్ అయితే వస్తున్నాయి. కానీ ఇది ఒక అపోహ మాత్రమే అండి. ఒక యాదవులే కాదు ప్రతి ఒక్క కులానికి సంబంధించిన వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారు. అది అగ్రవర్ణ కులాల్లో కూడా బడుగు బలహీనులు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకు కూడా మా పార్టీలోకి అయితే ఆహ్వానం అయితే ఉందండి. నాకు ఈ మధ్య కాలంలో వేరే ఒక చౌదరి అయితే నాకు కాల్ చేశారు, మేము కూడా మీ పార్టీలోకి చేరొచ్చా, మాకు ఆహ్వానం ఉందా అని. ప్రతి ఒక్కరికి నేను ఈ వీడియో ద్వారా చెప్పగలిగేది ఏంటంటే ప్రతి ఒక్క కులం మతంకి సంబంధించింది కాదండి, ఎవరైతే బడుగు బలహీనులు ఉన్నారో వాళ్ళందరికీ రేపు మా సభకైతే ఆహ్వానం ఉంది. ఎప్పుడైతే ఈ సభని మనందరం కలిసి విజయవంతం చేస్తామో అప్పుడే అది తొలి నాంది అనమాట. ఎప్పుడైతే ఈ సభ విజయవంతం అవుతుందో అప్పుడే మన బీసీలకి రాజ్యాధికారం అనేది మనం తెలుసుకుంటామండి. అసలు ఈ బీసీవై పార్టీ ఏంటి, అసలు ఈ ఎజెండా ఏంటి పార్టీ అనేది కూడా చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన బోడే రామచంద్ర యాదవ్ అన్నగారు అయితే ఒక 5 ముఖ్యమైనటువంటి అంశాలతో ఈ ఎజెండా అనేది అయితే తయారు చేయబడింది. ఆ ముఖ్యమైన 5 ఎజెండాలు అయితే ఏందనేదంటే ఎప్పుడైతే మన లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు, యువగలం పాదయాత్ర చేసినప్పుడు మనకైతే బీసీ రక్షణ చట్టం అనేది అమల్లోకి తీసుకొస్తామన్నారు. దాదాపు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు మనకి బీసీ రక్షణ చట్టం అనేది అయితే అమల్లోకి రాలేదండి. ఇదైతే మన మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే కులగణన చేపట్టి మా వాటా ఎంత, మా శాతం ఎంత అని డిమాండ్ అయితే మనం ఇప్పుడున్న ప్రభుత్వానికి అయితే మన తరపున విసురుతున్నాము. అదైతే మన రెండో అంశం. మూడో అంశం ఏంటంటే మన బీసీ కార్పొరేషన్కి నిధులైతే ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క కులానికి అందుబాటులోకి తీసుకురావాలనేది మన మూడో అంశం. నాలుగో అంశం ఏంటంటే ప్రధానమైన అంశం, రేపు రాజధానిలో మన బీసీ వాళ్ళకి 1000 ఎకరాల భూమిని అందించాలనేది మనకైతే నాలుగో ప్రధాన అంశం. ఐదో అంశం ఏంటంటే ఒక చట్ట సభల్లో అయితేని విద్య ఉపాధి వీటిల్లో దేంట్లో అయితేని 44% రిజర్వేషన్ అనేది అయితే మన బీసీలకు ఏర్పాటు చేయాలనేది అయితే మన 5వ అంశం అండి. ఈ 5 అంశాలతో ఏర్పడిందే మన బీసీవై పార్టీ ఎజెండా. ఈ ఎజెండాని ముఖ్యంగా ప్రజల్లో తీసుకువెళ్లాలంటే రేపు మనం జరపబోయేటువంటి బీసీ సింహగర్జనే మొదటి నాంది. ఈ ఎజెండాతో తీసుకెళ్తున్నారంటే ఈ రోజుల్లో స్వార్థపూరిత రాజకీయం, స్వార్థపూరిత నాయకులు ఉన్నటువంటి ఈ రోజుల్లో మన కోసం మన రామచంద్ర యాదవ్ అన్నగారైతేని నిస్వార్థంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కనుక దీన్ని నేను ఒక రాజకీయ సభ అనేదానికంటే కూడా మన బీసీల ఆత్మగౌరవానికి, ఒక బీసీయే కాదండి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగు బలహీనుల ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవ సభ అని అంటాను దీన్ని. అంతేకాకుండా ఇది మన ఐక్యత సభ, ఇది మన బీసీ రాజ్యాధికారం వైపుగా మనం వెళ్తున్నటువంటి సభ. దీన్ని ఒక రాజకీయ సభలాగా కాకుండా మన కుటుంబ సభలాగా భావించి ప్రతి ఒక్కరు ఈ సభకి ఆహ్వానితులేనండి. ఈ సభకి ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేస్తారని మా బీసీవై పార్టీ తరఫున, నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున, బోడే రామచంద్ర యాదవ్ అన్న తరఫున అందరికీ నేనైతే పిలుపునిస్తున్నాను. థ్యాంక్స్. ఈ అవకాశం కల్పించిన మీకందరికీ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ముందుగా నన్ను తిరుపతి జిల్లా బీసీవై పార్టీ అధ్యక్షుడిగా నియమించిన మా పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాతో పాటు రాష్ట్ర మహిళా కో కన్వీనర్గా ఎన్నికైన
హిమబిందు గారికి, అదేవిధంగా మా తిరుపతి జిల్లా కో కన్వీనర్గా ఎన్నికైన వీరాస్వామి యాదవ్ గారికి, అదేవిధంగా రాజా గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. వారిని నియమించినందుకు కూడా బోడే రామచంద్ర యాదవ్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఈ నెల 22వ తేదీ విజయవాడలో నాగార్జున యూనివర్సిటీకి ఆపోజిట్గా అంబేద్కర్ పూలే మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభకు జనం తరలింపు విషయమై ఇక్కడ వాల్ పోస్టర్లు ఆవిష్కరించడానికి మేము ఇచ్చేసాము. ఈరోజు బీసీవై పార్టీ అంటే బీసీ అనేది ముందు వచ్చిందని, ఆ తర్వాత బీసీ పార్టీ అని కొంతమంది అపోహపడుతున్నారు. కానీ ఇది బీసీవై అంటే భారత చైతన్య యువజన పార్టీ. ఎందుకంటే మా నాయకుడు యువకుడు కాబట్టి యువతలో చైతన్యం తేవాలని ఈ యొక్క పేరుతో పార్టీని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ విధంగానే ఆయన అన్ని అనగారిన బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని ఈ యొక్క పార్టీ ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు 85% ఉన్న మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ రోజుకి అధికారాన్ని పూర్తిగా అందుకోలేక వేరే వారి చెప్పు చేతుల్లో వెలగాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పరిస్థితి నుంచి అధిగమించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో ఒక తాటిపైకి తెచ్చి మా 85% ఉండే వారి చేతికి రాజ్యాధికారం తేవాలన్నదే మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారి కృత సంకల్పం. ఆ సంకల్పానికి మనమంతా తోడుండి ముందుకెళ్తే తొందరలో మనకి రాజ్యాధికారం సంక్రమిస్తుందని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా మా ఆవిష్కరణలో మా పోస్టర్ ఆవిష్కరణ వెనుక ఉంది. ఆ పోస్టర్ ఆవిష్కరణలో ఒక ఇది ఉంది చూడండి. ఎందుకంటే దీంట్లో అన్ని కుల దేవతలు అంటే మామూలుగా బీసీలకు సంబంధించి కానీ, ఎస్సీలకు సంబంధించి కానీ, ఎస్టీకి సంబంధించిన అన్ని కుల దేవతలను ఈ యొక్క పత్రంలో వేయడం జరిగింది. అదేవిధంగా మన పురాణ నాయకులు, మన జాతీయ నాయకులు, ప్రజల కోసం తహతహలాడిన అందరి ఫోటోలు కూడా దీంట్లో ఉన్నాయి. ముందుగా మన విజయవాడలో జరిగే ప్రోగ్రాం మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. 2 గంటల నుంచి 3 గంటల వరకు ఫస్ట్ శ్రీకృష్ణుడు జాంబవతి యొక్క వివాహ కార్యక్రమం వారికి పూజ చేస్తారు. ఆ తర్వాత పోలేరమ్మ, అదేవిధంగా బ్రహ్మం గారు, ఇలాగ అన్ని కులాలకు సంబంధించిన దేవతలను, ప్రముఖ దేవతలను కూడా ఇక్కడ ముందు పూజలు చేసి, ఆ తర్వాత మన నాయకులు, దేశ నాయకులు అందరూ పూలే దంపతులు, అంబేద్కర్, జగజ్జీవనరావు, ఇలా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అక్కడ చేసుకుంటూ వారికి నివాళులు అర్పించిన తర్వాతే సభ ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి కళ్ళబుల్లి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. మన పోస్టర్ ఎందుకు నిదర్శనం. ఆ పోస్టర్లో చూడండి, అందరూ దేవతలు ఉన్నారు, అన్ని కులాల దేవతలు ఉన్నారు, అందరూ పూజించే దేవతలు ఉన్నారు, మన అందరూ పూజించే గౌరవించే నాయకులు కూడా ఉన్నారు. మన జాతీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, మన కోసం అహర్నిశలు కృషి చేసిన అంబేద్కర్, పూలే, జగజ్జీవనరావు ఇలాంటి పెద్ద నాయకులందరూ ఫోటోలు కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి ఎవరు అపోహపడకుండా అందరూ మన పేద ప్రజల కోసం మన రామచంద్ర ఆధ్వర్యంలో ముందుకెళ్తే రానున్న రోజుల్లో మనకి తొందరలోనే రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పార్టీని ఆదరించాలని, రేపు జరిగే 22వ తేదీ జరిగే తిరుపతిలో జరిగే, విజయవాడలో జరిగే బీసీ సింహగర్జనకు అందరూ హాజరు కావాలని
కోరుతున్నాను. అదేవిధంగా ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గం నుంచి సుమారు 2000కు పైగా జనాభాను తరలించేందుకు పథకాలు రూపొందిస్తున్నాం. ఎలా అంటే ఈ నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి, 2 పట్టణాలు ఉన్నాయి. 7 మండలాల్లో 6 మండలాలు విజయవాడ సింహగర్జనకు తరలించాలని మేము ప్రణాళిక రూపొందించుకుని ఆ విధంగా మా కమిటీ ముందుకెళ్తుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిందని సెలవు తీసుకుంటాం.